కూడా తీయండి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4-5 వచనాలని మనము చదువుకుందాము. నేను చదువుతున్నాను, మీరందరూ కూడా చదివి గ్రహించండి. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును దాని తెగుళ్ళలో ఏదియు మీకు ప్రాప్తించకుండునట్లును దాన్ని విడిచిరండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. దేవుని పిల్లలారా, చదువుకున్న వచన భాగాన్ని ఒకసారి పరిశోధించుదాం. ఈ యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని రాస్తున్న సందర్భంలో అతడు కొన్ని విషయాలను చూసినవి, తన కన్నులారా చూసినవి, చెవులారా విన్నవి మాత్రమే ఇందులో రాశాడు. ఇప్పుడు చదువుకున్న వచ్చిన భాగాన్ని మనము ఆలోచన చేస్తే, పరలోకంలో నుంచి ఇంకొక స్వరము అంటున్నాడు. అంటే పరలోకంలో చాలా రకాలటువంటి దేవుడు, దేవుని సింహాసనము, దేవుని దూతలు, కెరూబులు, శరాబులు, అనేక కోట్ల కొద్ది దూతలు దేవుని సముఖంలోకి వచ్చి ఉంటున్నారు అంటగా మనము ఈ ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. కనుక పరలోకంలో నుంచి అనేక స్వరాలు వినబడుతున్నవి అప్పుడప్పుడు యోహాను గారికి. ఇప్పుడు చదువుకున్న వచ్చిన భాగంలో మరి ఒక స్వరము అంటున్నాడంటే, అంతకుముందు ఒక స్వరం విన్నాడు ఆయన. అంతకుముందు ఒక స్వరము విన్నాడు. ఆ స్వరం వినడం అయిపోయిన తర్వాత మరి ఒక స్వరం అంటే రెండవసారి మరి ఒక స్వరం అతనికి వినబడుతుంది. ఈ రెండవసారి వినబడుతున్న స్వరము ఏమని సెలవిస్తుందన్నాడు? నా ప్రజలారా అని వినబడుతుందట. నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును దాని తెగుళ్ళలో ఏదియు మీకు ప్రాప్తించకుండానట్లును దాన్ని విడిచిరండి అని స్వరం వినబడుతుంది నాకు. ఎందుకు దాని పాపం అంటున్నాడంటే, దేని పాపము? నా ప్రజలారా అంటున్నట్ట. ఎవరి ప్రజలు? దాని పాపములు ఆకాశమంటుగా ఎక్కువైపోయినాయట. ఈ 5వ వచనం చెప్తున్నాడు, దాని పాపములు ఆకాశమంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు అన్నాడు. ఈ వచన భాగములో దాని అంటున్నాడంటే, ఒక పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ పట్టణంలో ఉన్నటువంటి, ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక దాని పాపములు ఆకాశమునకు అంటుచున్నవాట. అది చేస్తున్న నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. అంటే పాపములు, నేరములు, అది ఒకటేమో పాపములు ఆకాశం అంటే అంత విధంగా దాని పాపములు ఉన్నాయి, కనబడుతున్నాయి దేవునికి. అది చేసిన నేరములన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని చెప్పుకుంటూ నా పిల్లలారా అని పిలుపునిస్తున్నాడు. నా పిల్లలంటే ఎవరు? దేవుడు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్న పిల్లలు కొందరు ఉన్నారు. కనుక దేవుని పిల్లలకు పిలిపిస్తున్నాడు. నా పిల్లలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు దాన్ని విడిచిరండి అంటున్నాడు. ఇంతకు దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, ఇప్పుడు మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అందులోనే మొదటి వచనాన్ని నుంచి మనం చదివితే, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. అటు తరువాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూసితిని. అతనికి మహిమ చేత
భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను అంటున్నాడు. ఎలయనగా సమస్తమైన జనములను మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మాంద్యమును త్రాగి కూడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి అన్నాడు. ఈ యొక్క మొదటిగా తనకొక స్వరము వినబడుతుంది. యోహాను గారికి ఒక స్వరము వినబడుతున్నప్పుడు మహా అధికారము కలిగినటువంటి ఒక దూతట పరలోకములో నుంచి దిగివచ్చి అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా అనుచున్నాడట, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములను మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మంద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి అని ఒక పట్టణము గురించి ఆ పరలోకములో నుంచి ఒక దూత సెలవిస్తున్నాడు. మహాబబులోను కూలిపోయెను. ఇది దయ్యములకు నివాస స్థలమై ఉన్నదట. అది మొదటిగా ఈ మహాబబులోనే పట్టణము దేనికి నివాస స్థలం అంటే దయ్యములకు నివాస స్థలము. ప్రతి అపవిత్రతకు అది ఉనికి పట్టు అయిందట. ప్రతి అసహ్యమైన కార్యములు అక్కడి నుంచే జరుగుతూ వచ్చాయి. ప్రతి అపవిత్రత అక్కడి నుంచే వచ్చింది. దయ్యములకు నివాస స్థలం అయి ఉండి వ్యభిచారము సంబంధమైన క్రియలు అక్కడి నుంచే జరగడం మొదలుపెట్టాయి అని ఈ పరలోకములో నుంచి ఒక దేవదూత బిగ్గరగా ఆర్భాటించి చెప్తున్నాడు. మహోద్రేకముతో అది భూరాజులు దాని వ్యభిచార సంబంధమైన మద్యము తాగి పడిపోయారట. భూరాజులు దాని వర్తకము వలన ధనవంతులయ్యారట. చూడండి, రాజులు సైతము దానిలో పడిపోతున్నారు, అధికారులు సైతము దానిలో పడిపోతున్నారు. అది దాని వ్యభిచార సంబంధమైన క్రియల చేత అనేకులను పడగొట్టుచున్నది ఈ మహాబబులోను. ఈ బబులోను దేశం అంటూ భూమి మీద ఒకటి ఉన్నది. ఈ బబులోను సామ్రాజ్యము, బబులోను దేశం అనేది భూమి మీద ఒకటి ఉన్నది కనుక ఈ బబులోను దేశంలో నుంచే ప్రతి అపవిత్రమైనటువంటి కార్యములు జరుగుతున్నవి. ప్రతి దయ్యములకు సంబంధించిన చెడు కార్యములు, నీచ కార్యములు, అసహ్యమైన కార్యములు, పాప కార్యములన్నీ కూడా ఈ బబులోనులో నుంచే జరుగుతున్నవి. కనుక ఈ బబులోను పట్టణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాని పాపములు ఆకాశం అంటూ అంతగా పెరిగిపోయినాయట. దాని పాపములు అంత ఇంత కాదు, భూమి మీద దాని పాపములు, నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకొని అంత విధంగా దాని పాపములు, నేరములు అది భూమి మీద జరిగిస్తున్నది. కనుక దాని పాపములలో నుంచి, దాని నేరములో నుంచి తన ప్రజలను దేవుడు పిలుచుకుంటున్నాడు. నా ప్రజలారా, దాని పాపములను విడిచి రండి,
దాని పాపములలో ఏది మీకు ప్రాప్తించకుండా మీరు దానికి దూరంగా రండి అని దేవుడు పిలుపునిస్తున్నాడు ప్రజలకు, భూమి మీద ఉన్న ప్రజలకు. ఇంతకు ఈ బబులోను అనే పట్టణము ఎక్కడి నుంచి భూమి మీద ఆరంభమైనది? ఇది మనము అర్థం చేసుకోవలసిన విషయం. బబులోను సామ్రాజ్యం అనేది ఎక్కడ ఉన్నది, ఎక్కడి నుంచి భూమి మీద ఆరంభమైనది అని అంటే, దేవుడు ఈ భూమిని సృజించి, ఆకాశాన్ని సృజించి, పంచభూతాలన్నీ సృజించి, మానవుణ్ణి సృజించి, ఈ మానవుడు ఆదాము అవ్వలను సృజించి, వారి ద్వారా భూమి మీద మానవ జాతి ఉత్పత్తి క్రమాన్ని, భూమిని నిండించండి అని వారికి ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని విస్తరించి లోపరుచుకున్నాడని దేవుడు ఆదామవ్వలకు ఆశీర్వాదకరమైన మాట మాట్లాడి వారిని ఆశీర్వదించాడు. కనుక భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి విస్తరించడం మొదలుపెట్టింది. ఈ మానవ జాతి విస్తరిస్తుంటే ఈ భూమి మీద ఒక కాలానికి, ఒక తరానికి ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అభివృద్ధి అయి విస్తరిస్తుంటే, ఒక కాలంలో అంటే మనము ఇప్పుడు 2024వ సంవత్సరము మనం ఇప్పుడు ఉన్నాం. ఇంతకంటే ముందుకెళ్ళాలి, మనం ముందుకెళ్ళాలి అని అంటే ఇంచుమించు 3500 చరిత్ర మనకు తెలియాలి. ఆ చరిత్ర మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, ఈ భూమి మీద మానవ జాతి విస్తరించడం మొదలుపెట్టి భూమి మీద మానవ జాతి అభివృద్ధి అవుతున్న సందర్భంలో దేవుని యొద్ద నుంచి పడవేయబడ్డటువంటి దేవదూతలు, దేవుని కుమారులు అని పిలువబడుతున్న దేవదూతలు మానవ స్త్రీలతో సంబంధం పెట్టుకొని, మానవ స్త్రీలతో సంబంధాలు పెట్టుకొని ఈ భూమి మీద ఒక జనరేషన్ని వారు ఉత్పత్తి క్రమం చేశారు. కనుక వారికి పుట్టిన సంతానాన్ని దేవదూతలు అనలేము, నరులు అనలేము. కనుక దేవుడు పరలోకంలో కొన్ని దేవదూతలను సృజించాడు. వారి కేటగిరీ వాళ్ళదే, దేవదూతల కేటగిరీ. ఈ భూమి మీద మాత్రం మానవ జాతిని సృజించాడు. ఇది మానవ జాతికి సంబంధించిన సృష్టి. ఆ పరలోకంలో, విశ్వంలో అనేక ప్రపంచాలలో దేవదూతలకు సంబంధించిన సృష్టి ఉంది. కనుక దేవదూతలు ఈ భూమి మీద ఉన్న స్త్రీలు చక్కని వారని చూసి, వారికి మనసుకు వచ్చిన వారితో, ఇష్టం వచ్చిన వారితో సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని కన్నారు. కనుక అప్పుడు ఈ భూమి మీద దేవుని ఏర్పాటులో లేనటువంటి ఒక కొత్త జనరేషన్ భూమి మీద విస్తరించడం మొదలుపెట్టింది. వారిని దేవదూతలు అనలేము, నరులు అనలేము. ఒక సంకర జాతి సంబంధించినటువంటి జనరేషన్ భూమి మీద ఉత్పత్తి కావడం మొదలుపెట్టింది. అది దేవునికి చాలా బాధేసింది. అయ్యో, నేనేమో పరలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచాలను నిర్మించి దేవదూతలను ఇక్కడ సృజించుకున్నాను, భూమి మీదనేమో మానవ జాతిని సృజించుకున్నాను. కనుక వీరు వెళ్ళి వారితో సంబంధాలు పెట్టుకొని పిల్లలు కనడాన్ని బట్టి ఒక నా చిత్తములో లేనటువంటి సంకర జాతి ప్రజలు భూమి మీద విస్తరిస్తున్నారు. కనుక వీరిని నేను నాశనం చేయాలి, వీరు లేకుండా చేయాలి అని దేవుడు అలనాడు నోహాబును జ్ఞాపకం చేసుకొని, నోహాబు కుటుంబము దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడ్డది కనుక ఆ నోహాబుతో పాటు నోహాబుకు 3 కుమారులు 3 కోడళ్ళు 8 మందిని ఆ యొక్క ఏర్పాటు చేసుకొని, వారి కొరకు ఒక ఓడ తయారు చేసుకోండి మీరు, నేను భూమి మీద 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిపించి ఇప్పుడు ఉన్నటువంటి మానవ జాతిని అంతా నేను తుడిచిపెట్టబోతున్నానని దేవుడు నోహాబుతో సెలవిచ్చాడు.
కనుక నోహావు దేవుని మాటకు లోబడి ఒక ఓడ తయారు చేసుకొని ఆ ఓడలో 8 మందిని ఉంచి 8 మందితో పాటు రకరకాల పక్షులు, రకరకాల జంతువులు, ప్రతి సృష్టి అంతా దేవుడు ఏదైతే సృష్టి చేశాడో ఆ సృష్టిలో ఉన్నవి ప్రతి రెండేసి ఆడ మొగ రెండింటిని ఆ ఓడలోకి పంపించి అప్పుడు ఉన్నటువంటి ఆ భూమి మీద ఉన్న ఆ లోకముని ప్రజలందరినీ నాశనం చేశాడు. ఇంకెందుకంటే వారికి పుట్టిన సంతానము 72 అడుగుల ఎత్తంత పిల్లలు ఆడవారు, నెపీనీయులు అన్నారు వాళ్ళని. అంత జాతి, అంత విస్తారమైన గొప్ప ఎత్తు కలిగిన వారు, బలము కలిగిన వారు మానవులు ఎవరు లేరు. ఆ రోజుల్లో వారే బలము కలిగినటువంటి వారు, ఎత్తు కలిగిన వారు. ఆ దృష్టిని పెట్టుకొని అలాగనే వారు ఈ పక్షులతో, ఈ మన మనుషులతో కాకుండా వారికి రకరకాల జంతువులతోని కూడా వారు సంబంధాలు పెట్టుకున్నారు. జంతువులతోని కూడా సంబంధాలు పెట్టుకున్నాడు కనుకనే దేవుడు ప్రతి జంతువులను, ప్రతి పక్షులన్నిటిని రెండింటిని మాత్రం అందులో ఉంచి కడమ వాటిని అన్నిటిని కూడా నాశనం తుడిచిపెట్టాడు. వర్షం అంటే అంత పెద్దగా నీళ్లు నిండే అంత వర్షము అందులో మునిగిపోవాలని అలనాడు దేవుడు అప్పుడున్న జనరేషన్ని, లోకాన్ని నీటితో ముంచి నాశనం చేశాడు. ఆ లోకము నాశనం అయిపోయింది. అప్పుడు ఉన్నటువంటి సంకర జాతి పుట్టిన ప్రజలందరూ నాశనం అయిపోయారు. ఈ వచన భాగాన్ని ఒకసారి మీకు గుర్తు చేయాలనంటే ఆదికాండము 6వ అధ్యాయంలోకి రండి. ఒక వచనాన్ని గుర్తు చేసి మళ్ళీ ముందుకు వెళ్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 1-2 వచనాలను చదువుతున్నాను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెపీనీయులను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నర్ల కుమార్తెతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే అన్నాడు. చూశారండి, దేవుని కుమారులు నల్ల కుమార్తెలతో సంబంధం పెట్టుకొని ఒక సంతానాన్ని భూమి మీద ఉత్పత్తి చేయించాడు. సాతానుడు చేయించిన పనిది. కనుక దేవుడు ఎప్పుడైతే ఇది ఇంత చెడు కార్యక్రమాన్ని భూమి మీద జరిగించాడో సాతానుడు, దేవుడు ఊకుంటాడా? దేవుడు ఊకోకుండా ఆ జాతిని అంతటిని చంపేయడం కొరకే నేను వర్షాన్ని కురిపిస్తున్నానని చెప్పి ఈ 7వ అధ్యాయము నోహాబుతో చెబుతాడు. చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసి తిని గనుక నీవును నీ ఇంటివాడును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలోనూ ప్రతి జాతి పోతులు 7 పెంటలు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటయు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7 భూమి మీద నుండి నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోహావుతో చెప్పెను. జంతువులు ఏం పాపం చేశాయి అంటే ఆ యొక్క దేవుని కుమారులు అనేటువంటి వారు దేవునికి విరోధంగా అయిపోయి సాతానుకు సంబంధించిన వారైపోయి సాతాను మాట విని ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులతో పాటు జంతువులతో సంబంధాలు పెట్టుకున్నారు. కనుకనే అలనాడు పెద్ద పెద్ద రాక్షస బల్లులు లాంటివి, డైనోసార్స్ అని వచ్చి చెప్పారు కదా మధ్యన, రకరకాలటువంటి జంతువులు, పక్షులు అవన్నిటితో సంబంధం పెట్టుకుని వారు
ఈ భూమి అంతా చెడిపేశాడు. కనుక దేవుడు నోహాబును జ్ఞాపకం చేసుకొని తనతో ఈ మాట చెప్పాడయ్యా, ఇంకా 7 దినముల తర్వాత నేను భూమి మీద 40 రాత్రులు 40 పగళ్ళు వర్షాన్ని కురిపించి నేను దీన్ని తుడిచివేస్తాను అని చెప్పి ఆ భూభాగాన్నంతా అప్పుడు తుడిచివేశాడు. ఇంకా ఏమాత్రం మిగలలేదు. ఓడలోకి వెళ్ళిన వారు మాత్రమే రక్షించబడ్డారు. తర్వాత అందరు కూడా నాశనమైపోయారు, చచ్చిపోయారు ఆ వర్ష జలములలో. కనుక దేవుడు ఎప్పుడైతే జలప్రలయం అయిపోయిన తర్వాత నోహాబు, ఆ తర్వాత తన భార్య, 3 కొడుకులు 3 కోడళ్ళు 8 మందితో మళ్ళీ భూమి మీద సృష్టి క్రమం పెరగడము ఆరంభమైంది. మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టడం మొదలుపెట్టారు. నోహాబు కుమారులు 3 కుమారులు అన్నారు కదా. ఆ 3 కుమారుల పేర్లు ఏంటి అని మనం ఆలోచన చేస్తే సేము, హాము, యాపేతు. వీరు 3 ఆయన కుమారులు. తర్వాత 3 కోడళ్ళు. వీరిద్దరు 8 మందితో మళ్ళీ దేవుడు భూమి మీద మానవ జాతిని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు వారికి పిల్లలు పుడుతున్నారట. ఆ పిల్లలు పుడుతున్న క్రమంలోనే భూమి మీద మళ్ళీ మానవ జాతి విస్తరించడము మొదలవుతుంది. రెండవసారి మొదటి సృష్టి అంతా పోయింది. రెండవసారి మళ్ళీ భూమి మీద మానవ జాతి విస్తరిస్తుంటే అప్పుడు ఈ ఆము పిల్లలు పుడుతుంటే ఆము కుమారులలో నుంచి చూద్దాం ఒక మాట. చూడండి, 10వ అధ్యాయంలోకి రండి. ఇది నోహాబు కుమారులకు సేము, ఆము, యాపేతు అను వారి వంశావళి. జలప్రలయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి అన్నాడు అని చెప్పుకుంటూ, ఈ కుమారులలో యాపేతు కుమారులు గోమేరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషేకు, తిరాసు అనువారు. గోమేరు కుమారులు అష్కానజు. మీ అందరూ చదువుకొని ఇంటికి వెళ్ళినాక తర్వాత ఈ 6వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆము కుమారులు విస్తరిస్తున్నారు భూమి మీద. ఈ ఆము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. ఈ కూషు కుమారుడైనటువంటి నిమ్రోద్ అనే వ్యక్తి కూషు కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మొదటగా హాము, నోహాబు కుమారులు 3. అందులో ఈ యొక్క యాపేతు వంశావళి కుమారులు వేరుగా ఉన్నారు. హాము కుమారుల సంతతి విస్తరిస్తుంది. తర్వాత సేము, ఈయన సంతతి విస్తరిస్తుంది. కనుక ఈ ఆము కుమారులలో ఆము కుమారుడైనటువంటి కూషు అనేవాడు ఒక కుమారుడు ఉన్నాడు. ఈ కూషు ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆ కుమారుడే నిమ్రోదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కూషు కుమారుడు నిమ్రోదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది కదండి. కూషు కుమారుడు నిమ్రోదు అన్నాడు. ఈ నిమ్రోదు ఎలాంటి వాడు అంటే దేవుని ఎదుటనే మహాపరాక్రమశాలి అట. వానంత బలవంతుడు ఆ యొక్క జనం, ఆ ప్రజల్లో ఎవరు లేరు. కనుక మహాబలవంతుడాట ఈ నిమ్రోదు. చూడండి, 10వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు, కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి గలదు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా గ్రహించండి, ఆలోచన చేయండి.
ఒక మానవుని సంతతి అయితే దేవుని ఎదుట పరాక్రమవంతుడుగా కనబడతాడా? దేవుడే సెలవిస్తున్నాడు, యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అంటున్నాడు. ఇక్కడనేమో కూషు నిమ్రోదుని కన్నాను అన్నాడు, కానీ వాస్తవానికైతే కూషుకు పుట్టిన కుమారుడు నిమ్రోదేనా? ఇక్కడ మళ్ళీ ఏదన్నా సందిగ్ధం ఉందా అని మనం ఆలోచన చేస్తే, ఎందుకంటే మానవునికి అంత బలం ఉండి దేవుని ఎదుట పరాక్రమం గలవాడుగా కనబడడానికి యోగ్యుడు కాదు. ఈ నిమ్రోదు దేవుని ఎదుటనే పరాక్రమము గల వేటగాడు అంటున్నాడంటే చాలా బలవంతుడు, చాలా బలము కలిగిన వాడు ఆ దినాలలో. కనుక ఇక్కడ ఒక లేఖనాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో దేవుడు ఒక మాటను తన నోటి నుంచి విడుదల కలుగజేశాడు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో, అందరు తీయండి, 14 చదువుదాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నింటిలో భూజంతువులన్నింటిలో నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు అని చెప్పి, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అన్నాడు. అంటే దేవుని నోట నుంచి ఒక అద్భుతమైన మాట బయటకెళ్ళింది. ఆదికాండము 3వ అధ్యాయములో సర్పముతో మాట్లాడుచున్నాడు అన్నాడు. ఇప్పుడు సర్పముతో, ఏ సర్పముతో మాట్లాడుచున్నాడు? ఎక్కడన్నా సర్పములు గలుగుతాయా? సర్పములు ఎక్కడన్నా మాట్లాడితే మనం ఇప్పుడు చూసామా? కానీ ఇక్కడ దేవుడు ఒక సర్పముతో మాట్లాడుతున్నాడట. ఇక్కడ మీకు ఒక విషయం చాలా ఆలోచన చేయండి. పైకి చూడ ఒక సర్పము కనబడుతుంది. అవ్వని మోసపుచ్చడానికి ఒక సర్పం ఉన్నది ఏదైనా తోటలో. కానీ ఆ సర్పములో ఇంకొక సర్పము చొరబడి ఉన్నది. పైకి చూడనేమో ఈ సర్పము కనబడుతుంది, కానీ దాని ఇన్నర్లో ఉన్నటువంటి ఒక సర్పముతో మాట్లాడుతున్నాడు దేవుడు. అది ఏ సర్పము అంటే, ఆ సర్పము గురించి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో చక్కగా రాయబడ్డది. ఆ సర్పము గురించి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడ్డది చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, అందరు తీశారా? మొదటి 3 వచనం ఫస్ట్ 3వ వచనం చదువుతున్నాను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తల్ల మీద 7 కిరీటములుండెను అన్నాడు. ఇది 3వ అధ్యాయంలో కనబడుతున్న సర్పం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత 7వ వచనంలో, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను కాగా, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను, దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి అన్నాడు. ఇక్కడ సర్పం అంటే మనకేమర్థం కావాలి? సాతానుడు, అపవాది అని మనం అర్థం చేసుకోవాలి.
ఈ ఏదైనా తోటలో పరలోకములో నుంచి భూమి మీద తోయబడ్డటువంటి దాని దూతలు వాడు కూడా వచ్చి ఈ భూమి మీద ఉన్న ఒక సర్పము యొక్క శరీరాన్ని వాడు అడిగి ఆ శరీరములో దూరి ఆ శరీరములో నుంచి అవ్వమ్మతో మాట్లాడి ఆ పండు తినబెట్టి అవ్వమ్మను మోసపరిచి ఆదాముకు అధికారం ఇచ్చిన అధికారం తన చేతిలోకి చేజిక్కించుకున్నాడు. అప్పుడు దేవుడు ఆ సర్పముతో మాట్లాడుతున్నాడంటే ఆ తోటలో ఉన్న సర్పముతో కాదు, ఆ తోటలో ఉన్న సర్పములో ఉన్నటువంటి సర్పముతో, పాముతో మాట్లాడుతున్నాడు, అపవాదితో మాట్లాడుతున్నాడు దేవుడు. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అన్నాడు కదండి. అంటే స్త్రీ సంతానమునకును సర్ప సంతానమునకు నేను ఒక వైరాన్ని కలుగజేస్తా అని ఒక మాట అక్కడ విడుదల కలుగజేశాడు. అంటే సర్పానికంటూ ఒక సంతానము భూమి మీద ఉన్నది, స్త్రీ సంతానం అనే ఒక సంతానము భూమి మీద ఉన్నది. ఈ స్త్రీ సంతానం ఏంటిదో మనకు తెలుసు, కానీ సర్ప సంతానము అనేటువంటిది ఈ భూమి మీద కూడా ఒకటి విస్తరిస్తూనే ఉన్నది. 2 రకాల సంతానాలు ఈ భూమి మీద ఎదుగుతున్నవి. ఇక్కడి నుంచి స్త్రీ సంతానము అనే ఒక సంతానము, సర్ప సంతానము అనేది ఒక సంతానము. ఈ 2 సంతానాలు భూమి మీద ఎదుగుతున్నవి కనుక 2 సంతానాలు ఉన్నాయి భూమి మీద. మీకు ఒక వచనాన్ని సందర్భంలో గుర్తు చేస్తాను చూడండి. యేసుప్రభుల వారు ఈ లోకంలోనే ఉన్నాడు, శరీరధారిగా ఉన్నాడు. ఒకరోజు శిష్యులందరితో కలిసి మాట్లాడుతూ పేతురు, ఈ లోకంలో ఉన్న ప్రజలు నన్ను ఎవరనుకుంటున్నారు, నన్ను ఏమనుకుంటున్నారని అడిగాడు ఒకరోజు. అప్పుడు పేతురు చెబుతున్నాడు, ప్రభువా, ఒకరేమో నిన్ను ఇర్మియా అనుకుంటున్నారు, ఒకరు ఏలియా అనుకుంటున్నారు, ఒకరు ఆ ప్రవక్త అనుకుంటున్నారయ్యా అని చెప్పాడు. మరి నీవేమనుకుంటున్నావు పేతురు అంటే, నీవు దేవుని కుమారుడవని నెరుగుదును అన్నాడు. ఆ మాట సంతోషించినప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, నా తండ్రి వలన నీకు ఇది బయలుపరచబడితేనే తప్ప మరి రహస్యం ఎవరికి తెలియదు, నా తండ్రే నీకు తెలియజేశాడు పేతురు అన్నాడు. మరి కాసేపటికి ఆ యేసుప్రభు చెప్పాడు, ప్రభువా, ఇదిగో మనము ఈ యొక్క యెరూషలేముకి వెళ్తున్నాము. ఆ యెరూషలేములోకి వెళ్ళినప్పుడు మనుష్య కుమారుడు వారి చేతికి అప్పజెప్పబడతాడు, వారు ఆయన కొడతారు, చంపుతారు, ఆ తర్వాత అతను సిలువ వేసి కొట్టి చంపేస్తారు, 3వ దినం నేను లేస్తాను అని ఆ మాట కాస్త చెప్పాడు యేసుప్రభు. వెంటనే పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ప్రభువా, అది నీకు దూరం అవును గాక అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు, సాతానా నా వెనుకకు ఓ అన్నాడు. ముందున్నది ఎవరు? పేతురు. పేతురు నుంచి మాట్లాడుతున్నది ఎవరు? పేతురు నుంచి మాట్లాడిన వ్యక్తి ఎవరు? అది నీకు దూరం అవును గాక అన్నాడు. అంటే పేతురు మాట్లాడిన వ్యక్తి పేతురు మాట కాదు, అది ప్రభు గుర్తెరిగాడు. నేను వచ్చింది ఆ పని కొరకే, నేను చచ్చిపోవడానికే వచ్చాను, నాకు ఇది దూరం అవును గాక అంటున్నావంటే ఇది పేతురు స్వరం కాదు, ఇది అపవాది స్వరం అని ప్రభు గుర్తెరిగి, ఇది సాతానా నా వెనుకకు ఓ అన్నాడు. ఇది మీరు వెళ్ళాక చదువుకోండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-20 వచనాలు రాసి పెట్టుకోనండి, ఇంటికి వెనుక చదువుకోండి. కనుక అంటే అలాగూ స్వరము గుర్తుపట్టి యేసుప్రభు దాన్ని గద్దించినట్టుగా ఇక్కడ సర్పములో నుంచి అపవాది మాట్లాడుతూ, అపవాది అవ్వని మోసపుచ్చి ఆ తర్వాత దేవుడు ఆ అపవాదిని శపించాడు గనక నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానం వైరం కలగజేస్తానని దేవుడు ఒక ప్రవచన వాక్కును విడుదల కలగజేశాడు గనక సర్ప సంతానము అనేది ఒక సంతానం భూమి మీద
రావాలి. కనుక ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా దేవుని సృష్టే, దేవుని సంతానమే. దేవుడు సృజిస్తేనే వస్తున్నాం కదండి. కానీ అందరూ దేవుని సృష్టి అయినప్పటికీ అందరూ దేవుని రాజ్యానికి వెళ్తారా? వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళరు? అందరినీ దేవుడు సృజించాడు, సృష్టికర్త దేవుడే. కానీ అందరూ పరలోకానికి వెళ్ళడానికి యోగ్యులు కాదు. ఎందుకు అంటే ఈ లోకంలో ఈ అపవాది పడవేయబడ్డాడు కనుక వాడు మానవ జాతి అంతటిని పాపములో పడేశాడు. ఆ పాపములో నుంచి ఎవరైతే విడిపించబడతారో వారు మాత్రమే పరిశుద్ధులుగా చేయబడి దేవుని రాజ్యానికి వెళ్తారు. కనుక పాపములో ఉన్న ప్రతి వాడును అపవాది సంబంధే, అపవాది కుమారులే. కనుకనే యేసుప్రభు కూడా ఒక మాట మాట్లాడేటప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట మాట్లాడాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. చూశారండి, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అంటే అపవాది సంతానం అని కొన్ని ఒక గుంపును పెట్టి చూపించుకుంటూ మాట్లాడుతున్నాడు యేసుప్రభు. అపవాది సంతానం అంటూ ఒకటి ఉన్నది, ప్రజల ఒక గుంపు ఉన్నది, తనకంటూ ఒక సొంత కుమారుడు ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు మనమందరము దేవుని కుమారులం అయినట్టుగా ఒక కోణంలో మనందరం దేవుని కుమారులమే. కానీ దేవునికి ప్రత్యేకమైన కన్న కుమారుడు ఉన్నాడు, యేసయ్య. అర్థమవుతుందండి? సొంత కుమారుడు, ఒక కుమారుడు ఉన్నాడు దేవునికి, యేసయ్య. అతడు సొంత కుమారుడు. మనమందరం కూడా తన సృష్టి చేసిన కుమారులమే. అలాగనే సాతానుకంటూ భూమి మీద ఒక గుంపుగా ఒక జనాంగం ఉన్నది, సర్పసంతానము. అందులో నుంచి వాడు కన్న కుమారుడు ఒకడు ఉన్నాడు. వాడు కన్న కుమారుడు ఉన్నాడు. ఆ సాతానుడు కన్న కుమారుడే ఈ నిమ్రోదు. సాతాను కన్న కుమారుడే నిమ్రోదు. ఇదేందయ్యా, నువ్వేం అక్కడనేమో ఇంత చక్కగా కూషు కుమారుడు అని రాయబడితే నువ్వు సాతాను కుమారుడు అంటున్నావేంది? నువ్వు లేఖనానికి విరోధంగా చెబుతున్నావయ్య గారు అనొచ్చు. ఎందుకంటే రకరకాలుగా అభిప్రాయాలు మనసుల్లో ఉంటాయి, మంచిదే. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. చూడండి, ఈ భూమి మీద యేసుప్రభు భూమి మీద జన్మించడానికి ముఖ్యమైనటువంటి ఒక స్త్రీ అవసరమై ఉన్నదా లేదా? ఎవరు అవసరం? ఏ స్త్రీ అవసరము? మరియమ్మ అవసరమై ఉన్నది యేసయ్య భూమి మీదకి రావడానికి. మరియమ్మ ఏ విధంగా యేసుప్రభుకు జన్మనీయడానికి ఏర్పాటు చేయబడ్డ కన్యక. కానీ మరియమ్మ భర్త అయిన యోసేపుకు ఇద్దరి వివాహం ద్వారా యేసయ్య పుట్టాడా? లేదా యేసయ్య జన్మ రహస్యం ఏమిటి అంటే, మరియమ్మ అనేటువంటి స్త్రీ గర్భము ధరించడానికి కారణము పరిశుద్ధాత్మ దేవుడు యొక్క కారణం. కనుకనే గాబ్రియేలు దూతే మాట చెప్పింది, అమ్మా నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పగానే, అయ్యా ఇంకా నేను పురుషుని ఎరిగిన వ్యక్తిని కాదు, ఇదేలా సాధ్యమన్నప్పుడు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతుని శక్తి నీ మీదికి వస్తుంది
కనుక పుట్టబోయే అటువంటి వ్యక్తి పరిశుద్ధుడుగా పుడతాడు అని గాబ్రియేలు దూత మరియమ్మకు సెలవిచ్చారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మను కమ్ముకుంటే యేసయ్యకు జన్మకు కారణం ఏ విధంగా అయ్యాడో, కూషు భార్యని కూడా సాతానుడు ఆ విధంగానే కమ్ముకున్నాడు. సాతానుకంటే ఒక కుమారుడు కావాలి కనుక కూషు యొక్క భార్యను ఈ సాతానుడు కమ్ముకున్నాడు. ఆడు ఒక ఆత్మనే కదా, కనుక ఆ యొక్క సాతానుడు కూషు భార్య అయినటువంటి స్త్రీని ఎప్పుడైతే కమ్ముకున్నాడో ఆమె గర్భం ధరించింది. ఆ గర్భం ద్వారా నిమ్రోదు బయటకు వచ్చాడు. కనుక ఈ నిమ్రోదు పరాక్రమశాలిగా, బలవంతుడుగా ఈ భూమి మీద ఆ తరంలో గొప్పవాడుగా జన్మించాడు. అదే కూషుకు పుడితే అంత బలవంతుడుగా ఉండేవాడు కాదు. కనుక అతడు సర్పము యొక్క, సాతాను యొక్క కుమారుడే ఈ నిమ్రోదు. కనుక ఈ నిమ్రోదు ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని పరిపాలించడానికి రాజుగా ఎన్నుకోబడ్డాడు. ఆ దినాలలో ఈడు అనేక పట్టణాలను కట్టించాడట. చూడండి, ఆదికాండము 10వ అధ్యాయంలో అతడు కట్టించినటువంటి కట్టడాలు, కొన్ని దేశాలను కట్టించాడు. సీనారు దేశములోని బాబేలు, ఎరకు, అక్కద, కల్నే అను పట్టణములను అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివేకును, రహోబోతీరును, కాలాహును, నినివేకును కాలాహునకు మధ్యనున్న రెసేమను కట్టించెను. ఇది ఆ మహాపట్టణము అన్నాడు. కనుక ఈ నిమ్రోదు కట్టించిన పట్టణాలలో చాలా ప్రాముఖ్యమైన పట్టణము బాబేలు, సీనారు మైదానంలో ఉన్న బాబేలు పట్టణము. ఈ బాబేలు పట్టణము కూడా అతడు వాని కార్యకలాపాలు జరిగించడం కొరకు ఇన్ని పట్టణాలు కట్టించి ఆ పట్టణాలలో గుండా సాతానుకు సంబంధించినటువంటి ప్రతి అపవిత్రత అక్కడి నుంచే భూమి మీదకి వచ్చేసింది. ప్రతి అపవిత్రత కార్యము అక్కడి నుంచే జరుగుతూ వచ్చేసింది. వాడే ప్రతి అపవిత్రతను అక్కడి నుంచే తీసుకొచ్చాడు. దేవునికి విరోధమైనటువంటి ప్రతి నీచ కార్యం అక్కడి నుంచే వచ్చింది. పాప కార్యములు అక్కడి నుంచే వచ్చాయి. ప్రతి అపవిత్రత అక్కడి నుంచే వచ్చేది. నేనే దేవుణ్ణని చెప్పుకున్నాడు వాడు. తన భార్య దేవత అని చెప్పుకున్నాడు. అంతవరకు దేవుళ్ళు, దేవతలు అనేది భూమి మీద లేవు. జలప్రలయం తర్వాత వీడే నేనే దేవుడను, నా భార్య దేవత, నా కుమారుడు దేవుడని ఈ భూమి మీద ప్రజలకు రాజుగా ఉండి రాజును దేవుడు అనేటువంటి వ్యక్తులు. కనుక అక్కడి నుంచే ఈ అపవిత్రత భూమి మీద మళ్ళీ ఆరంభమైనది. ప్రతి అక్కడి నుంచే వాని కార్యకలాపాలు జరిగిస్తూ వచ్చాడు. ఈ బాబేలు కాస్త మారిపోయి రాను బబులోనుగా మార్చబడ్డది. బాబేలు దగ్గర నుంచే ఆరంభమైన చరిత్ర. మీరు గూగుల్లో చూడ కొట్టండి, బబులోన్ అని కొట్టండి, బాబేల్ అని కొట్టండి, తప్పకుండా మీకు బయటకు వస్తుంది. ప్రతి అపవిత్రత అక్కడ నుంచే ఆరంభమైంది భూమి మీద. ప్రతి దయ్యములకు అది నిలయమైపోయేదట. అక్కడ మనుషులు ఏమి చేశారో యెషయా గ్రంథము 47వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయంలో ఇక్కడ చూడండి, మొదటి వచనంలో, కన్యక అయిన బబులోను క్రిందికి దిగి మట్టిలో కూర్చుండుము, కల్దీల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుము. నీవు మృదువని అయినను సుకుమారినైనను జనులు ఇక మీదట చెప్పరు. తిరుగటి దిమ్మలు తీసుకొని పిండి విసురుము,
నీ ముసుగు పారవేయబడనని చెప్పుకుంటూ ఇలా 10వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. 10వ వచనం, నీ చెడుతనము నీవు ఆధారము చేసుకొని ఎవడునూ నన్ను చూడడని అనుకొంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవడునూ లేడని నీవు అనుకున్నట్లు నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసిను. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దాన్ని నీవు విచారింపలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును. బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యాసించిన నీ కర్ణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూసినప్పుడు చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములగులేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. విస్తారకమైన యోచనల చేత నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచలు, మాసచర్యలు చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చు వారిని రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము అన్నాడు. అంటే ఇక్కడి నుంచే జ్యోతిష్కులు బయలు వెళ్ళారు, ఇక్కడి నుంచే మాంత్రికులు బయలు వెళ్ళారు, ఇక్కడి నుంచే శకునగాళ్ళు బయటకు వెళ్ళారు, ఇక్కడి నుంచే మాంత్రిక చర్యలన్నీ బయటకు వెళ్ళాయి, ఇక్కడి నుంచే విగ్రహారాధన బయటకు వెళ్ళింది. ఇదంతా ఈ యొక్క బబులోను నుంచే. కనుకనే దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో కూడా దానియేలు పిలిపించుకున్నది, జ్యోతిష్కులను పిలిపించుకున్నారు. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు కలగన్నప్పుడు ఈ నెబుకద్నెజరు కలభావం చెప్పడానికి అక్కడ ముఖ్యులుగా పిలుచుకున్న వారు ఎవరంటే చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో నెబుకద్నెజరు తన ఏలుబడి 2వ సంవత్సరమున కలలు గనెను. అందును గూర్చి ఆయన మనసు కంటపడగా ఆయనకు నిద్ర పట్టలేదు. కాగా రాజు తన కనిన కలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. అంటే బబులోను సామ్రాజ్యంలో ఎక్కువగా ఇలాంటి చెడు క్రియలు జరగడానికి దుష్టుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క బబులోను సామ్రాజ్యము, బాబేలు కాడ ఆరంభమై ఆ బాబేలు అనంతరము మార్పు చెందుతూ బబులోనుగా పిలువబడుతూ వచ్చింది. ఈ బబులోను పట్టణము సాతానుకు ముఖ్య కేంద్రముగా చేసుకొని ఉన్నాడు. ఈ భూమి మీద సాతాను అంటూ వానికి ముఖ్య పట్టణము ఈ బబులోను సామ్రాజ్యం. యేసుప్రభుకేమో ఈ భూమి మీద ముఖ్యమైన పట్టణము యెరూషలేము పట్టణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కోరుకునేదేమో యెరూషలేముని కోరుకున్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశమని పెట్టుకున్నాడు, కనాను దేశమని పెట్టుకున్నాడు, షాలేము నగరాన్ని పెట్టుకున్నాడు. దానికి ఎన్నో పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. యెరూషలేము పరిశుద్ధ పట్టణము, దేవుని నివాస స్థలము, దేవుని పట్టణము యెరూషలేమని మనము చదువుకుంటున్నాం. కనుక సర్ప సంతానమునకు, చెడు కార్యములకు, నీచమైన కార్యములకేమో బబులోను సామ్రాజ్యము, బబులోను దేశము ఈ భూమి మీద ఒకటి ఉంది. ప్రతి పరిశుద్ధతకు సాదృశ్యమైన పట్టణమేమో యెరూషలేము పట్టణం. కనుక దేవుడు పిలుస్తున్నాడు ఈ బబులోను ప్రజలతో పాపంలో పడుతున్న వారందరినీ, నా ప్రజలారా, దాని పాపములలో మీకు ఏది సంప్రాప్తించకుండానట్లు దాని పాపములను విడిచిరండి. దాని పాపములను అది ఆకాశం అంటూ ఎత్తింది, దాని పాపములు నాకు కంటబడుతున్నాయి, దాని అపవిత్రమైన కార్యములు నేను చూస్తున్నాను, కనుక దాన్ని నాశనము చేయబోతున్నాను, ఆ పట్టణాన్ని నేను పతనం చేయబోతున్నాను. దాని పాపములో మీరు పడిపోకుండా జాగ్రత్త కలిగి దాని పాపములో విడిచిరండి అన్నాడు. కనుక ఈ నిమ్రోద్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా బాబేలు అనే పట్టణాన్ని కట్టడానికి పూనుకొని అది కట్టుడుతూ ఉంటేనే
దేవుడు అక్కడికి వచ్చి ఆ బాబేలు గోపురం దగ్గర ప్రజలందరి యొక్క హృదయాలను మనసులు తారుమారు చేసి ప్రజలను చెదరగొట్టి భూమిని 7 ఖండాలుగా చేసి విడగొట్టాడు. అక్కడి నుంచి ప్రజలందరూ చెదిరిపోయారు. ఇప్పుడు ఈ యొక్క నిమ్రోదు యొక్క ఆత్మ భూమి క్రింది భాగంలోకి వెళ్ళిపోయి అగాధములో పాతాళములో ఉన్నది. ఒక ప్రశ్న అడుగుతాను, మీరు గుర్తుంచుకోనండి. ఇప్పుడు పాతాళములో ఉన్నటువంటి ఆత్మ మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తుందా? పాతాళములో ఉన్నటువంటి ఆత్మ మళ్ళీ భూమి మీదకి వస్తుందా? వస్తుందా రాదా? గట్టిగా చెప్పాలి, ఏమైనా చెప్పేటోళ్ళు ఉంటే. వస్తుంది. ఇది వారికి ఏదైనా ఆధారం ఉన్నదా? ఇప్పుడే వస్తుందా? ఇంతవరకు ఆధారం ఒకడంటూ ఉన్నది. ఏం ఆధారం అది? ఏమి ఆధారం అది అని ఆలోచన చేస్తే మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయంలో ఒక ఆధారం కనబడుతుంది మనకు. ఈ భూమి మీద ఉన్న ఒక మంచి ప్రవక్త అయినటువంటి ఒక భక్తుడు సమూయేలు ఉన్నాడు. ఆ సమూయేలు చనిపోయి పాతి పెట్టబడి తన ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు సౌలుతో ఎవరు మాట్లాడడానికి, దేవుడు మాట్లాడతలేడు, ప్రవక్తలు మాట్లాడుతూ అందరూ సైలెంట్ అయిపోయారు. అప్పుడు సౌలు మారువేషం వేసుకొని ఒక కర్ణ పిశాచి గల వ్యక్తి దగ్గరికి వెళ్ళి శకునము చెప్పించడం కొరకు వెళ్ళాడు. ఆ యొక్క మీరు చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయంలో చూస్తే దాని భావం ఉంటుంది. రెఫరెన్స్ రాసుకోండి. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనములో సమూయేలు చనిపోతాడు. తన గురించి తన ఆత్మను బయటకు రప్పించమని ఈ సౌలు మారువేషం వేసుకొని ఒక కర్ణపిశాచి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వెళితే అప్పుడు భయపడ్డది మొట్టమొదటిసారిగా. అయినా నీకు ఎలాంటి అపాయం రాదమ్మా అని సౌలే సాక్ష్యం చెప్పినప్పుడు మళ్ళీ తిరిగి నేనేం చేయాలి చెప్పమనగానే నీవు సమూయేలుని బయటకు రప్పించుము అన్నాడు. చూడండి 3వ వచనం, సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టి ఉండేది. మరియు సౌలు కర్ణపిశాచము గలవారి చిల్లంగి గలవారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఇక్కడ వెళ్ళగొట్టిండు. ఇదే అధ్యాయంలో 9వ వచనం, ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, కర్ణపిశాచము గల వారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలము చేసిన కదా, నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేలా రప్పింతు అని అతనితో చెప్పాను. అందుకు సౌలు యెహోవా జీవము తోడును, దీన్ని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఆ స్త్రీ నీతో మాట్లాడుటకు నేను ఎవరిని రప్పించవలనని అడగగా అతడు సమూయేలును రప్పించవలనెను. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపరిచితివని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమియు కనబడినది ఆమెను అడగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచియున్నానెను. అందుకు అతడు ఏ రూపము ఉన్నాడని అతన్ని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకొని ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలబడి నమస్కారము చేసెను. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, సౌలు నేను బహు శ్రమలోను ఫిలిస్తీయుల నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్న ద్వారానైనను నాకేమియు సెలవీయకయున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పుటకై నిన్ను
పిలిపించితినెను. పాతాళములో ఉన్న ఒక ఆత్మను ఒక కర్ణపిశాచి మాంత్రికురాలు పిలిస్తే పాతాళంలో నుంచి ఆ సమూయేలు బయటకు వచ్చాడు. వచ్చి సౌలుతో మాట్లాడుతున్నాడు. దేవుడే నిన్ను విడిచిపెట్టిన తర్వాత నేను నీతికి ఏం చెప్పగలిగాను? నువ్వు దేవునికి విరోధంగా చేశావు కనుక దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నేను నీకు ఏమి చెప్పలేనన్నాడు. అంటే దేవుని పిల్లలారా గమనించండి, అలనాడు పాతాళంలో నుంచి సౌలు ఆత్మను సమూయేలు ఆత్మ ఈ విధంగా రప్పించి భూమి మీదకి వచ్చినట్టుగా అంత్య దినాలలో చివరి దినాలలో నిమ్రోదు ఆత్మ కూడా అలాగనే వచ్చి ప్రపంచరాజు దేహంలో దూరుతుంది. కనుక ఈ బబులోను పట్టణం అనేది సాతానుకు కేంద్రముగా ఉన్నది. అది అనేకమైన వర్తకము చేత నింపుకొని ఉన్నారు. భూరాజులు ప్రజలందరూ కూడా ఈ భూమి మీద ఉండే సుఖభోగాలను అనుభవించడం కొరకే దానితో పాలిభాగస్తులు అవుతున్నారట. మనుషుడు ఈ భూమి మీద కోరుకునేది సుఖభోగాలు కోరుకుంటున్నాడు. ధనవంతులు కావాలని ఆశపడుతున్నారు. దానికి రాజులుగా అవ్వడానికి ఆశపడుతున్నారు. అది ఎంతగానో నేను ఎంతో సంపాదించుకొని గొప్పవాడు కావాలనుకుంటున్నారు. ఆ యొక్క పట్టణము విస్తారకమైన ధనము చేత వర్తకము చేత నిండుకొని ఉన్నటువంటి పట్టణాన్ని అది మీదికి అంతగా ధనంతో ఉన్నది, కానీ దాన్ని చేసేటువంటి అపవిత్రమైన పాప కార్యాలు నీచ కార్యాలు దేవుని దగ్గరికి చేరాయి. గనుక రాబోతున్న దినాలలో మహాబబులోన్ అనే పట్టణము కూల్చివేయబడుతుంది. దాని వర్తకము దాని వ్యాపారం అంతా లయం చేస్తాడు దేవుడు. ప్రతి అపవిత్రాత్మను ప్రతి ఉరికి పట్టణంతా తీసేస్తాడు. దాన్ని నాశనం చేయబోతున్నాడు. కనుక మహాబబులోన్ అనేది సాతాను యొక్క నిలయము ఈ భూమి మీద. సాతాను యొక్క కుమారుడు అబద్ధ క్రీస్తుగా రాబోతున్నాడు. పాతాళంలో నుంచి వచ్చి వాడు ప్రపంచ రాజుగా ఉండబోతున్నాడు. అప్పుడు సంఘానికి చాలా హింస చేస్తాడు. దేవుని పిల్లలను హింస పెడతాడు. రకరకాలుగా మనుషులను ఎంతో చిత్రహింసలు చేసి అనేకులను వాడు చంపుతాడు, చెరసాల్లో వేయిస్తాడు. ఎట్టకేలకు ఏదైనా దేవుని సంగమ దేవుని బిడ్డలారా జాగ్రత్త కలిగి దాని పాపములు మనం అంటకుండా చూసుకోవాలి. పరిశుద్ధంగా జీవించే విధంగా చూసుకోవాలి. ప్రతి వారం యేసు రక్తంలో కడుక్కొని శుద్ధి చేసుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపం అవుతుంది. యుద్ధాలు జరుగుతున్నాయి. దాని తర్వాత కరువులు రాబోతున్నాయి, భూకంపాలు రాబోతున్నాయి. యేసయ్య రాకడ అతి సమీపములో ఉన్నది. ఈ బబులోను సామ్రాజ్యాన్ని కూల్చడానికి దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక దాని పాపపు క్రియలు ఈ దేవుని బిడ్డలకు అంటకుండా పరిశుద్ధమైన జీవితము జీవించడానికి మనం సిద్ధపడగాలి. ముందుకు సాగుదాం. మనకు కావలసింది పరిశుద్ధ జీవితము. మనము దేవుని బిడ్డలము. అందుకే అన్నాడు, నా పిల్లలారా దాని పాపములను మీరు విడిచిరండి, దాని పాపములు మీకు ఏది అంటకుండా చూసుకోండి అన్నాడు. అంటే మహాబబులోను సామ్రాజ్యము పాపమునకు నిలయమైపోయింది, ప్రతి అపవిత్రతకు నిలయమైపోయింది. కనుక దాని పాపములో అనేకులు పడిపోతున్నారు. మనము ఈ లోకంలో ఉండేటువంటి సుఖభోగాల కొరకు అనుభవించి దాని పాపంలో పడిపోవడానికి ప్రయత్నం చేయకండి. ఈ లోకంలో బతికేది ఇంకా కొద్ది రోజులైనప్పటికీ పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, సత్యంగా బ్రతుకుతూ దేవుడు రాబోతున్నప్పుడు తనతో మనము లేపబడి ఎత్తబడే గుంపులోకి వెళ్ళి పరిశుద్ధ పట్టణాన్ని, మళ్ళీ యెరూషలేం పట్టణాన్ని స్వతంత్రించుకొని దేవుని రాజ్యంలో ఉండడానికి ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.